ప్రార్థన చేసుకుందామండి. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రయాణమంతటిలో క్షేమమును మాకు అనుగ్రహించి ఈ మొదటి దినమున నీ వాక్కుల ప్రవాహంలోనికి మమ్మల్ని తీసుకుని వెళుతున్నందుకు నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ దాసులను మరుగుపరిచి ఉన్నతమైన నీ మాటలను మా హృదయంలో పెట్టారు. ఇంకా అనేక సంగతులు నీ దివ్యవాక్యములోనికి వెళ్ళి ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లుగా మా మనోనేత్రములను తెరవండి. తిరిగి లేఖనాలలోనికి వెళుతుండగా తండ్రి నీ ప్రత్యక్షతను చూడగలిగే మనస్సును మాకు అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను కృపతో బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించి నీ పిల్లలందరికీ మేలు కలిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును కార్యక్రమ నిర్వాహకులకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ బైబిల్ ఆధ్యాత్మిక సదస్సు 5వసారి మరలా ఈ ప్రాంతంలో జరగటం కాలచక్రం ఎంత వేగంగా తిరుగుతుందనడానికి ఇదొక నిదర్శనం. ఒక సెమినారును ముగించుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటుండగానే మరొక సెమినార్కు సిద్ధపడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక సెమినార్ మనది జరిగింది అంటే ఒక సంవత్సరం అప్పుడే వెళ్ళిపోతుందా అన్న ఆలోచనలు చుట్టుముడుతుంటాయి. ఎందుకంటే అక్టోబర్ నవంబర్లో సెమినార్లు జరుగుతుంటాయి. డిసెంబర్ మరలా ఒక నూతన సంవత్సరం. నిజంగా 5 ఏళ్ల క్రితం ఈ ఆధ్యాత్మిక సదస్సును ప్రారంభించుకున్నప్పుడు ఒక కార్యక్రమముగా దీన్ని మనం ప్రారంభించుకున్నాం. కానీ సంవత్సరం ఏంటి అంటే ఒక కార్యక్రమము కాదు, దేవుడి కొరకు మనం జరిగించే ఉన్నతమైన కార్యక్రమం ఇదే అని కష్టాల మధ్య, కరోనా మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య ఎన్నో కార్యక్రమాలను మనం వాయిదా వేసుకున్నామేమో, కానీ మరి ఈ ఆధ్యాత్మిక సదస్సును మాత్రం వాయిదా వేసుకోలేదు. ఎవరైనా ఈసారి చూద్దాంలే, మరొక సంవత్సరం చేద్దాం అనగానే వెంటనే లేదు మరలా ఈ సంవత్సరం చేద్దామని దేవుడు ఎవరినో ఒకరిని ప్రేరేపించటం, మరలా అందరూ ఆ ఆలోచనలు కలిగి ఉండటం, ఒక కార్యక్రమాన్ని నిరాకంటకంగా దేవుడు మన చేత ముందుకు తీసుకుని వెళుతున్నాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. మరి ఈ సంవత్సరం కూడా ఈ ఆధ్యాత్మిక సదస్సులో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు? ఇప్పటికే దైవదాసులు చక్కటి 2 విషయాలను మనకు నేర్పించారు. గృహ నిర్వాహకుడైన ఓబద్య రాజులు ప్రవక్తలను నాశనం చేస్తున్నప్పుడు దేవుని కొరకు నిలబడిన వీరోచితమైన గాథ ప్రేమను వర్లారా. ఏదో అక్షరాలుగా మనం చదువుతున్నాం, కానీ ఆ పరిస్థితులలోనికి వెళ్ళగలిగితే వాళ్ళు కేవలం ఏదో సేవ చేశారు అనుకోవటం కాదు, కానీ తెగించి దేవుని కొరకు బ్రతికారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. తెగింపు అంటే మేమేమైపోయినా పర్వాలేదు అన్న తెగింపు ప్రేమను వర్లారా. ఎంత చక్కటి విషయాలు. అదేవిధంగా దేవుడు నూతన బలాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక పక్షిరాజు నూతన బలాన్ని ఎలా పొందుకుంటుందో,
దేవుడు కూడా సంవత్సరం గతిస్తుండగానే మరలా నూతన బలాన్ని, నూతన ఉత్తేజాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే సంవత్సరపు ముగింపులో ఈ సెమినార్ కొరకు మనల్ని తీసుకుని వస్తున్నాడు. కొత్త సంవత్సరము కొరకు మరి క్రొత్త ఆశలతో, మరి క్రొత్త ఉద్దేశాలతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ప్రేమన వారలారా. ఎందుకంటే కొత్త సంవత్సరం అనగానే ఒక నూతన బలం. నా దేవుడు కొరకు నేను ఈ సంవత్సరం చాలా ఉన్నతంగా బ్రతకాలి అనే ఆలోచన ప్రేమన వారలారా. నిజంగా ఒక 2 తరగతులు జరగగానే మన హృదయంలో ఏదో బలం, దేవా ఇంకా నువ్వేం మాట్లాడబోతున్నావేమో అనే ఒక ఆతృత కదా. నిజంగా 5 రోజులు ఒక సహవాసంగా మనం కలిసి ఉండబోతున్నామంటే ఇంకా దేవుడు అనేక సంగతులు మనతో మాట్లాడబోతున్నాడు అనడానికి ఏమండి ఎంతకంటే రుజువులు ఏంటి ప్రేమను వారలారా. ఏమంటే చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైన పరిస్థితులు, చలి తీవ్రత కానీ వర్షపు బెడద కానీ ఏమీ లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు తీస్తుంటాం, కానీ 5 రోజులు మన కళ్ళ ముందు నుంచి అది వెళ్ళదు. దేవుని కళ్ళ ముందు నుంచి మనం కూడా వెళ్ళము. ఎంత అద్భుతం ప్రేమన వారలారా. దేవా ఇదిగో నేను నీతో ఉంటున్నాను, నువ్వు నాతో ఉండు. ఏమండి పర్సు తీసి మాటి మాటికి చూసుకునే అవసరత లేదు కదా. మాటి మాటికి బైబిల్ని తీస్తుంటాం, వ్రాసుకుంటుంటాం, చదువుకుంటుంటాం. చెబుతున్నప్పుడు ఒక ఆలోచన, మీరు చదువుతున్నప్పుడు ఒక ఆలోచన. 5 రోజులు ముగించగానే ఎంత నూతన బలాన్ని మనం పొందుకుంటామో ప్రేమన వారలారా. అందుకే ప్రతి దినము కూడా తరగతుల ప్రారంభం మన హృదయపూర్వకంగా, తండ్రి ఈరోజు నువ్వు నాతో మాట్లాడాలయ్యా. ఇదిగో ముంబైకి దూరంగా ఈ పన్వేలుకు వచ్చాను, ఎందుకో తెలుసా? నీతో కలిసి నేను ఉండటానికి, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండటానికి మాతో మాట్లాడు. నిజంగా నీ మాటలు ఆనందాన్ని కలిగిస్తాయి, నీ మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, నీ మాటల లోతు ఎంతో గొప్పది. ఇదిగో ఆ లోతుల్లోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. కేవలం నీ వాక్యపు మాధుర్యపు ఆనందాన్ని నేను పొందుకోవాలనుకుంటున్నాను. ఇదిగో అప్పుడప్పుడు ఏదో గబగబా చదువుకున్నాను ఇన్ని రోజులు, కానీ ఇక్కడ నీ వాక్యపు ఆశ్చర్యకరమైన సంగతులు చూడటానికి నేను ఇష్టపడుతున్నాను. ఎప్పుడైతే మనల్ని మనం సిద్ధపరుచుకుంటామో దేవుడు మాటలు నిజంగా మన హృదయములోనికి వెళతాయి ప్రేమన వారలారా. ప్రాణాత్మలను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుతూ హృదయము యొక్క తలంపులను శోధిస్తుంటాయి. అంటే నిజంగా మనం మారిపోతాం ప్రేమన వారలారా. ఒక హాస్పిటల్లో 1 వీక్ ఉన్నప్పుడు ఆ డాక్టర్ల మధ్య ఎంత ధైర్యంగా ఉండి, డాక్టర్ ఏం కాదు ఇక ఇంటికి తీసుకెళ్ళండి అన్నప్పుడు ఎంత ధైర్యంతో ఇంటికి వస్తామో, ఇదిగో లోకానికి వెళ్ళక మునుపు దేవుడు కూడా మనల్ని ఐసీయూలోకి తీసుకున్నాడు. ఎందుకంటే మనల్ని చికిత్స చేయడానికి 5 దినముల తర్వాత ధైర్యంగా వెళ్ళండి, నేను మీ కొరకు ఉన్నాను అన్నప్పుడు నిజంగా చాలా ధైర్యంగా వెళతాం ప్రేమన వారలారా. కాబట్టి ప్రతిరోజు సిద్ధపడదాం, కాలంతో పరిగెత్తడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సమయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏమంటే టైం చూసుకోకముందే 3వ తరగతి అయిపోయింది అంటే బహుశా 1-1:30 కావస్తుందేమో అనుకోవాలి మీరు. అంతే, 3వ తరగతి అయిపోయిందంటే 1-1:15 అయిపోతుంది. భోజనానికి వెళ్ళండి అంటున్నాడంటే ఏముంది, 1:15 నుంచి భోజనానికి వెళ్తాం కదా, అదే సమయం గుర్తు రావాలి. ఇక్కడ పాటలు ప్రారంభం అయ్యాను కదా, మొదటి తరగతి ఎన్ని గంటలకి? 10 గంటలకి. అక్కడ పాట స్టార్ట్ అయిందంటే ఓహో 10 అవుతుందేమో అనుకోవాలి కదా. సాయంకాలం సభ స్టార్ట్ అయింది అంటే టైం ఎంత అనుకోవాలి? 6:30 అవుతుందేమో, 7 అవుతుందేమో అనుకోవాలి. మరలా భోజనం చేస్తున్నామంటే 9 అయిపోయిందా అనుకోవాలి. గడియారాన్ని చూస్తే కాదు,
ఇదిగో ముళ్ళులు కాదు, ఆ ముళ్ళులతో పాటు మనమే తిరుగుతుండాలి. ఒకరిని బట్టి ఇంకొకరికి సమయం అర్థం కావాలి ప్రియమైన వారలారా. ఎందుకంటే ఒక క్రమశిక్షణ, ఒక సహవాసము, దేవుని కొరకు వేగిరపాటు, దేవుని కొరకు సిద్ధపాటు, ఇవన్నీ దేవుడు చాలా ఆనందించే విషయాలు ప్రియమైన వారలారా. కాబట్టి మొదటి దినము గనక కాస్త ఆలస్యం అవుతుందేమో, రేపటి నుంచి మాత్రం ఇదిగో దైవదాసులమైన మేము సమయాన్ని పాటిస్తాం, మీరు సమయాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఏ మాట పోగొట్టుకోకూడదు. ఇదిగో సమయాన్ని వ్యర్థం అస్సలు చేయకూడదు. కొన్ని లక్షల రూపాయలు పెట్టి మనం ఇక్కడికి వచ్చాం ప్రియమైన వారలారా. ఒక 1000 రూపాయలు పెట్టి ట్రైన్ ఎక్కామనుకోండి, ఏమనుకుంటాం తెలిసి, 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ట్రైన్లో కూర్చోవటం ఏంటి, హాయిగా బెడ్షీట్లు వేసుకొని పడుకుంటాం. ఎందుకు? ఎంత కట్టాం మనం? 1000 రూపాయలు. 1000 రూపాయలు కట్టినప్పుడే ట్రైన్లో ఉంటున్న ఫెసిలిటీస్ను ఉపయోగించుకోవాలి అన్న ఆశ మనలో కలిగినప్పుడు ఎన్ని లక్షలు పెడితే ఇక్కడికి వచ్చాం? 1000 రూపాయలు కట్టొచ్చాం. లక్షలు ప్రియమైన వారలారా. కాబట్టి ఈ లక్షలు వ్యయం మనం చాలా జాగ్రత్తగా ఇదిగో దేవుని సన్నిధిని ప్రభావితం అవడానికి మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళి ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి చూడండి. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు లేఖను వ్రాస్తూ ఇశ్రాయేలీల గతాన్ని త్రవ్వుతూ ఇశ్రాయేలులు చేసిన ఒక భయంకరమైన తప్పును మన కళ్ళ ముందు ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమన వారలారా. ఇశ్రాయేలు చేసిన భయంకరమైన తప్పు ఏంటి అంటే, సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించారు. అంటే జీవము కలిగిన దేవుడైన యెహోవాకు బదులు ఆయన కలిగించిన ఇదిగో ఈ ప్రకృతిని దేవుడుగా ఆరాధించారు, సేవించారు అని వ్రాయబడింది ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దేవుడు ఉండగా ఇశ్రాయేలీలు కొత్త దేవుళ్ళను వారి మధ్యకు తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నది ఎవరిని అంటే, దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలో ఉంటున్న వాటిని వారి కళ్ళ ముందు దేవుడుగా చేసుకున్నారు. చేసుకోవటమే కాదు, వాటిని పూజించారు, వాటిని సేవించారు. కానీ యుగ యుగములకు ఆరాధ్య దైవము, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్న దేవుడు, సజీవుడు 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 స్తోత్రార్హుడు, జీవము కలిగిన దేవుడు యెహోవా ప్రేమన వారలారా. ఏమండి, ఎందుకు ఇలా జరిగింది ఇశ్రాయేలీల మధ్య? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అనేక సంగతులు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఎందుకు ఇవాళ జరుగుతున్నాయి, ఎవరు చేశారు అనడానికి అంతుపట్టదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే అని అందరూ అంటుంటారు, కానీ సమాజంలోనికి వెళ్ళి చూస్తే ఒక్క దేవుడు మాత్రం ఉండడు ప్రియమైన వారలారా. దేశానికో దేవుడు, తెగకొక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, వర్గానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు. ఏమండి, మనం వాడుకుంటున్న వస్తువులైనా తరిగిపోతాయేమో, కానీ దేవుళ్ళు మాత్రం ఇదిగో కోటాను కోట్ల మంది ఈ సమాజంలోనికి పుట్టుకొచ్చారు. ఎలా వచ్చారు వీళ్ళంతా? ఎలా వచ్చారు?
మన పిల్లలు కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏమని, ఇంతమంది దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారు, ఇంతమంది దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారు, వాళ్ళ దేవుడేంటి మన దేవుడేంటి, ఎలా పుట్టుకొచ్చారు? మనం కూడా అప్పుడప్పుడు వాక్యపు తీవ్రత కలిగి సువార్త పరిచర్యకు వెళుతున్నప్పుడు, వాస్తవాలను చెబుతున్నప్పుడు, ఇదిగో మీ దేవుణ్ణి మీరు నమ్ముకుంటారండి, మా దేవుడు మాకున్నాడు కదా అన్నప్పుడు, అదేంటి, మనిషిని చేసింది ఒక దేవుడు, ఈ ప్రకృతిని కలిగించింది ఒక దేవుడు, మనిషిని కాపాడుతున్నది ఒక దేవుడు, వీళ్ళందరూ ఎలా పుట్టుకొచ్చారు అన్న ఆ ఆలోచన మనల్ని కూడా అప్పుడప్పుడు వేధిస్తుంటది ప్రేమన వారలారా. కాబట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, సకల జీవరాశులను, అంతరిక్షాన్ని, అందులో ఉంటున్న వస్తువులను, భూమిని, అందులో ఉంటున్న జల జీవరాశులను కలిగించిన ఆ దేవుడు ఉండగా మరలా ఎంతమంది దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారు? అసలు వీళ్ళ ఆవిర్భావం ఏంటి, వీళ్ళ ఆవిర్భావం ఏంటి, వీళ్ళందరూ ఎలా చలామణిలోనికి వచ్చారు అని, ఏమండి, లోకంలో ఉంటున్న వాటిని గురించి నేను చెప్పటం లేదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీల మధ్యకు వచ్చిన వారిని గురించి నేను మాట్లాడుతున్నాను ప్రేమల వారలారా. ఎందుకంటే లోకంలో ఉన్న వారిని గురించి మనకేమీ తెలీదు. బైబిల్లో ఉన్న దాని గురించి మాట్లాడుకోవటం అనేది మంచిది. ఎందుకంటే లోకములో ఉంటున్న వాళ్ళ జీవితాలలోనికి వెళ్ళి ఇది కాదు అది కాదు అని, ఏమండి, కల్లోలాలు సృష్టించటం అనేది అది దేవుని ఉద్దేశము కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది మాత్రమే మాట్లాడుకోవాలి, అదే దేవుని సంకల్పం. దానిని బట్టి సమాజంలో ఉంటున్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రేమన వారలారా. పౌలు గారు ఇశ్రాయేలీలను ఉద్దేశిస్తూ, వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించారు, సేవించారు, కానీ దేవుడు ఒక్కడే, ఆయన యుగ యుగములకు స్తోత్రార్హుడు అన్నాడు. మరి ఎలా దేవుళ్ళు పుట్టుకొచ్చారో లేఖనాలలోనికి వెళ్ళి కొన్ని సందర్భాలు దయచేసి మనము చూడగలిగితే ప్రేమన వారలారా. నిర్గమకాండము మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి, పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయము, 32వ అధ్యాయము దయచేసి చూడండి. 18, 19, 20, 21 వచనాలను జాగ్రత్తగా చదువుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 18వ వచనము నుండి జాగ్రత్తగా చదువుకుందాం. అతడు, అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అని అనెను. మోషే గారు ఆజ్ఞలను తీసుకోవడానికి పర్వతం మీదకి వెళ్ళాడు. ఇశ్రాయేలీల జీవితాలలో దేవుడు చేసిన అద్భుతాలన్నింటినీ వారి హృదయంలో పెట్టుకొనగలిగేటట్లుగా దేవుడు చేసినవి చిన్న చిన్నవి కాదు ప్రేమన వారలారా. అసలు మరిచిపోలేని వాటిని వారి కళ్ళ ముందు జరిగించాడు. అప్పుడప్పుడు వర్షం పడుతుంటది, ఉదయం సభ సాయంకాలం మనం పెట్టుకుంటాం, మధ్యాహ్నం వర్షం ఆగిపోయి మళ్ళీ ఎండ కాసి సాయంకాలం సభ జరుగుతుండగానే ఎంత ఆనందం కలిగి, దేవుడు తన వాక్కులను వినిపించడానికి వర్షాన్నే ఆపేశాడు అని ఆ సంగతి గుర్తొచ్చినప్పుడు భలే అనిపిస్తుంది ప్రేమన వారలారా. తండ్రి, మేము చేస్తున్న ఈ పని నీకు నచ్చి వర్షాన్ని ఆపావా? ఏమంటే వర్షపు చినుకులను ఆపితేనే మన హృదయంలో ఇంత కృతజ్ఞత కలుగుతుంటే, ఇశ్రాయేలీలకు వర్షపు చినుకులు కాదు ప్రేమన వారలారా, సముద్రము రాశులుగా అటు ఇటు నిలిచింది ప్రేమన వారలారా. సముద్రము రాశులుగా. ఏమంటే అది ఎలా ఉంటుందండి అంటారా? ఆ అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళి
ఇదిగో ఎర్ర సముద్రం ఇలానే ఉంటే ఇది పాయలైందని అక్కడ జ్ఞాపకం చేసుకోండి. అసలు జ్ఞాపకం చేసుకోండి. బీచ్లకు వెళ్ళినప్పుడు మన జ్ఞాపకం రావలసిన సంగతులు ఇవి ప్రియమైన వారలారా కదా. మొన్నటి దినం మేము కూడా వెళ్ళాం దేవుని నల్తాడ అనే ప్రాంతానికి. పక్కనే సముద్రం అండి, పక్కనే సముద్రం. నిజంగా ఆ నీరు ఇటు వస్తుందా నేను అడిగితే అబ్బే రాదన్నా అంటున్నారు. సముద్రాన్ని దాటలేకుండా ఇసుకను పోసి సముద్రాన్ని ఆపిన దేవుడు ఎంత గొప్పవాడు ప్రియమైన వారలారా. సముద్రం ఎక్కడా, ఇసుక ఎక్కడా, ఇసుకను దాటి రాలేని పరిస్థితిని చూడగలిగితే దేవా నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా. సముద్రపు ఘోష అల్లా కల్లోలం అయిపోతున్నప్పుడు చూడటానికి 2 కళ్ళు సరిపోవు ప్రియమైన వారలారా. ఇదా ఇశ్రాయేలీల కళ్ళ ముందు పాయలైపోయి రాశులుగా నిలబడింది, నీళ్లతో గోడ కట్టబడింది అంటే ఎక్కడైనా ప్రపంచంలో విన్నావా? చైనా దేశం గోడ కట్టుకుంది, ఇది ప్రపంచ వింత అన్నారు. ఏమండి, దేవుడు కూడా గోడ కట్టాడు. దేంతోటి? ఇటుక, సిమెంటు వాటితోట. ఆయన గోడ కట్టడానికి ఇటుకలు, సిమెంట్ అవసరం లేదు, నీళ్లు చాలు ప్రియమైన వారలారా. చైనా వాడు కట్టుకున్నది గిన్నిస్ బుక్లోకి ఎక్కిందట. కానీ దేవుడు కట్టింది ఇశ్రాయేలీల మనసుల్లోనికి ఎక్కలేకపోయింది ప్రియమైన వారలారా. మనం చూడలేదు కానీ మనం ఫిక్స్ అయిపోయాం. చైనా గోడ అనగానే దేశం చుట్టూ ఉంది అని మనం ఫిక్స్ అయిపోయి చూడలేదు. ఇశ్రాయేలులు చూసినా దాన్ని మనసులో ఫిక్స్ చేసుకోలేదు ప్రియమైన వారలారా. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు ప్రియమైన వారలారా. నిజంగా వాళ్ళు సముద్రంలో నడుస్తున్నప్పుడు కూడా డౌట్ వచ్చి ఇలా అని చూసిండొచ్చేమో కదా. ఆశ్చర్యం కదా, ఆశ్చర్యం కదా, ఆశ్చర్యం. ఆరిన నేల మీద నడిచినట్లుగా నడిచారు. ఏమంటే ఇన్ని అద్భుతాల మధ్య దేవుడు తీసుకొని వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఆజ్ఞలను ఇస్తాను రమ్మని మోషే గారిని పర్వతం మీదికి పిలిచాడు. మోషే గారు దేవుని సన్నిధిలో 40 దినములు ఉపవాసం ఉంటూ ఆ కొండ మీద ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి ఎవ్వరూ లేరు, ఒంటరితనముగా ఆయన ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియమైన వారలారా. ఆజ్ఞలు కలిగిన పలకలనిచ్చాడు. ఆ పలకలను గుండెలకు హత్తుకొని ఇశ్రాయేలుల జీవితాలు ఇక గొప్పగా ఈ ఆజ్ఞల ద్వారా మారిపోతాయని సంతోషంతో వస్తున్నప్పుడు ఇదిగో అహరోను అతనిని ఎదుర్కొనడానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఏం జరుగుతుంది అంటే ఏదో ఒక ధ్వని వినబడుతుంది. ఆ ధ్వనిని చూస్తున్నప్పుడు ఇది జయధ్వని ఏమీ కాదు, అలాని యుద్ధంలో ఓడిపోయినప్పుడు చేసే అపజయ ధ్వని కాదు. నాకేం వినబడుతుంది? సంగీత ధ్వని నాకు వినబడుతుంది. మోషే గారు అంటున్నారు, ఏంటి డీజే వినబడుతుంది ఏంటి నాకు? ఇదేదో అపశృతి లాగా వినబడుతుంది ఏంటి? కిందికి దిగి వచ్చాడు ప్రేమను వారలారా. ఏం జరుగుతుందో చూడండి. 19వ వచనం, అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలు చేత దానిని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు.
అహరోను ఏం చేసావయ్యా, నువ్వు ఏం చేశావు, ఏం చేసావంటే అహరోను గజగజ వణికిపోతున్నాడు. ప్రేమను వారలారా, నా ఏలినవాడా, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము. ఇదిగో నేను చేశాను, కానీ ఎందుకు చేశాను అంటే ఈ ప్రజలు దుర్మార్గులు అను మాట నీ వెరుగుదువు. దుర్మార్గులు అన్న పదం దేన్ని సూచిస్తుంది ప్రియమైన వారలారా? దేవుడు ఇశ్రాయేలును ఎర్ర సముద్రం పాయలు చేసి ఒక అద్భుతమైన మార్గంలో నడిపిస్తే వారిలో ఉన్న దుర్మార్గం మాత్రం పోలేదు. చూసారా? అంటే వీళ్ళకి ఏం కావాలండి? తిండి ఉండాలి, నాట్యం ఉండాలి, ఒళ్ళు తెలియకుండా ఆనందపడటం వీళ్ళకి కావాలి ప్రియమైన వారలారా. చూడండి, దేవుడు అనగానే భయము, భక్తి వణుకు ఇవి లేవు వారి జీవితాలలో. ఎందుకంటే ఇది ఎక్కడ నేర్చుకున్నారు అంటే ఐగుప్తీయులలో ఇది ఉంది, అది నేర్చుకున్నారు. ఈ ప్రజలు దుర్మార్గులన్న మాట నీకు తెలియని కాదు. వారందరూ అహరోను దారి దగ్గరికి వచ్చారు. ఏమంటున్నారు చూడండి, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. ప్రజలు విచ్చలవిడుగా తిరుగుట మోషే చూచెను. నా దగ్గరికి వచ్చారు, మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించిన ఆ మోషే ఏమాయనో మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చెయ్యని నా మీదికే వచ్చేశారు. నన్నే చీల్చి వేస్తారేమో అన్న భయం కలిగింది. నేనేం కండిషన్ పెట్టానంటే, వాళ్ళు ఇవ్వరులే అనుకున్నాను, బంగారం తీసుకొని రండి అన్నాను. ఎందుకంటే బంగారం ఇవ్వరులే అనుకున్నాను. కానీ ఏం చేశారు? బంగారాన్ని ఊడదీసి మరీ ఇచ్చేశారు. ఇక నాకేం చెయ్యాలో అర్థము కావటం లేదు. అగ్నిలో వేశాను, ఈ దూడ అయింది. ఇశ్రాయేలీల మధ్యకి ఒక దేవుడు పుట్టుకొచ్చాడు ప్రేమన వారలారా. ఇశ్రాయేలీల మధ్యకి ఒక కొత్త దేవుడు పుట్టుకొచ్చాడు. ఎందుకు పుట్టుకొచ్చాడు అని ఇప్పుడు మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఒక దుర్మార్గులైన వారి ఆలోచనలో నుంచి ఒక కొత్త దేవుడు పుట్టుకొచ్చాడు ప్రేమన వారలారా. కొత్త దేవుళ్ళు సమాజంలోనికి ఎలా వస్తున్నారంటే దుర్మార్గులైన మనుషుల ఆలోచనలో నుండి పుట్టుకొస్తున్నారు. ఎందుకు అంటే దేవుడు చెప్పినట్లుగా మనం ఉండలేము, మనం ఉండకూడదు. కాబట్టి మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఇదిగో మనమే ఒక దేవుణ్ణి పుట్టించుకుంటే అంటే మనిషికి మారటం ఇష్టం లేదు. నేను ఇలానే ఉండాలి, నేను ఎలా ఉన్నా ఏమనని దేవుడు నాకు కావాలి. నేనేం చేసినా తప్పనే దేవుడు నాకొద్దు, నేనేం చేసినా రైట్ అనే దేవుడు నాకు కావాలి. అలాంటి దేవుడు లేడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి నేనే పుట్టించుకుంటాను అని మనుషుల దుర్మార్గపు ఆలోచనలో నుంచి కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే చూడండి, అప్పుడప్పుడు పేపర్లో రాసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంటది ప్రేమన వారలారా. ఏంటంటే ఇదిగో పలాని పల్లెటూరులో ఒక కొత్త దేవుడు వెలిసాడండి, ఆయనకు నైవేద్యంగా ఏం తీసుకొని వెళ్ళాలట? నైవేద్యంగా ఏం తీసుకొని వెళ్ళాలి? మద్యాన్ని తీసుకొని వెళ్ళాలట ప్రేమన వారలారా. ఆయనకు నైవేద్యంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళగానే తీసుకొచ్చావా అంటాడు, తీసుకొచ్చాను అంటాడు, ఇలా అయ్యి అంటాడు. సగం తాగుతాడట, సగం వీళ్ళ మీద జల్లుతాడట. సగం తాగుతాడట, సగం వీళ్ళ మీద జల్లుతాడట.
ఇక ఆ తాగిన మైకంలో మాట్లాడుతున్న మాటలన్నీ ఇక దేవుడే మాట్లాడిస్తాడట. అలాగైతే మన ఇంటి పక్కోడు కూడా తాగి బోల్డ్ అని అన్నాడు మనల్ని, అప్పుడు తీసుకోలేదు. మనుషుల మనస్తత్వాలు చూడండి. మహారాష్ట్రలోనే ఒక అతను వెలిసాడండి. ఆయనకు దగ్గరికి ఏం తీసుకొని వెళ్ళాలంటే చుట్టలు తీసుకొని వెళ్ళాలట. చుట్టలు తీసుకొని వెళ్ళాలట. అప్పుడు ఆయన ఏం చేస్తాడట, ఆ చుట్ట వెలిగించి ఆ పొగంత మొహం మీద ఉవ్వని ఉడుస్తాడట. అదే ఆశీర్వాదం అట. అదే ఆశీర్వాదం. ఏంటిదంతా? ఏమండి, మనుషులు అన్నింటి దగ్గర మోసపోతున్నారు. కానీ ఎందుకోనండి, దేవుడి దగ్గర మోసపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది ప్రేమను వారలారా. నువ్వు నమ్మిన దేవుడు నీ అలవాట్లు ఉన్నవాడు అని ఎందుకు అనుకుంటున్నావు? నీలాంటి అలవాట్లు ఆయనకు ఉంటాయా? ప్రజల అమాయకత్వాన్ని చూసి దుర్మార్గులు ఏం చేశారంటే, ఇదిగో ఏ కష్టం చేసినా వచ్చే రాబడి చాలా తక్కువ, అదే దేవుని అవతారం ఎక్కితే అడగవలసిన అవసరం లేదు. అక్కడ ఒక బాక్స్ పెట్టిందంటే చాలు, బాక్స్ నిండిపోయి లెక్క పెట్టుకోవడానికి చేతులు నొప్పేసి మిషన్లు కొనుక్కోవాలి ప్రేమన వారలారా, డబ్బులు లెక్క పెట్టుకోవడానికి. దుర్మార్గపు ఆలోచనలో నుంచి దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు ప్రేమన వారలారా. ఒడిశా ప్రాంతంలో ఒక అతను ఉన్నాడండి. ఆయన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఎగిరెగిరి తడతాడట ప్రేమన వారలారా వచ్చిన వాళ్ళందరినీ. తన్నుడు దేవుడు, తన్నుడు దేవుడు. మీరు ఆలోచించండి. లైన్లో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వాధికారులు, నిజంగా ఆయన దగ్గరికి వెళితే ఆయన మొహం చూస్తూ నిలబడద్దట, రివర్స్లో నిలబడాలట. ఎందుకు? ఆశీర్వాదం ఏంటి? అరే రే 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 రే, ఇదేం విడ్డూరం అండి, ఇదేం విడ్డూరం చూసారా? దుర్మార్గపు ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చారు ప్రియమైన వారలారా. జీవము కలిగిన ఒక్క దేవుణ్ణి మరిపింపజేయడానికి మనుషులు ఎంతమందిని పుట్టించారు ప్రియమైన వారలారా, ఎంతమందిని పుట్టించారు. ఇక్కడ మీరు పేపర్లో చదివిన అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఒకరా ఇద్దరా? ఏమంటే ఇంతటితో ఆగిపోరు. మీరు పేపర్ను చదువుతుండండి, ఎక్కడో ఒక దగ్గర మరలా ఇదిగో కొత్త బాబా వెలిశాడు, కొత్త దేవుడు వెలిశాడని తండోపతండాలుగా వెళ్ళటమే ప్రేమను వారలారా. ఇలాంటి వారు ఎందుకు చలామణి అవుతున్నారంటే దుర్మార్గపు ఆలోచన వల్ల. ఎందుకంటే ప్రజలకు తినటం, తాగటం, డాన్సులు వేయటం, ఇదిగో ఇది ఇష్టం ప్రియమైన వారలారా. ఇదిగో మేము నమ్మిన మా దేవుడి దగ్గర మీరు ఏదైనా చేయొచ్చు అంటే ఇంతకంటే ఆనందం ఏముంది చెప్పండి? మనిషికి ఇంతకంటే ఆనందం ఏమైనా ఉంటుందా? క్రైస్తవ్యంలోనికి రెండు బ్రదర్ని ఎవరన్నా ఆహ్వానించండి, అందరు చెప్పేది ఏంటో తెలుసా? అమ్మో క్రైస్తవ్యంలోకి వస్తే చాలా మానుకోవాలండి, మా వల్ల కాదండి. మరి ఇప్పుడు ఒకరిని నమ్ముతున్నారు కదంటే మాకు ఏ గొడవలేవి లేవు. అందుకే మేము ధైర్యంగా దేవుడి దగ్గరనే తాగుతాం. ఎందుకంటే మా పద్ధతులే ఇవి, మా దేవుడి దగ్గర ఇలానే ఉండాలి, మా దేవుడి దగ్గర ఇలానే ఉండాలి. చూసారా, ఇశ్రాయేలీల జీవితాలలోనికి ఇదిగో ఒక దూడను దేవుడుగా చేసుకున్నారు. ఏం చేసుకున్నారని కాదు, ఎందుకు చేసుకున్నారంటే దుర్మార్గపు ఆలోచనలో నుంచి దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. దుర్మార్గపు ఆలోచనలో నుంచి ప్రేమన వారలారా. ఏమండి, వీరప్పన్ అనగానే మనందరికీ తెలుసండి. ఎవరండి వీరప్పన్? గంధపు చెక్కల స్మగ్లర్. ఆయన చావగానే ఒక గుడి కట్టారు ప్రేమన వారలారా. ఆయన కొరకు గుడి కట్టారు. ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సమాజం అంతా మారిపోయి తరతరాలు మారుతున్న తర్వాత పురావస్తువాలు తవ్వుతుంటే ఈ గుడి బయటపడింది అనుకోండి. గుడి బయటపడి
ఏమనుకుంటా తెలుసా? స్మగ్లర్ అనుకోరు. ఏమంటారు? ఇతనికి గుడి కట్టారంటే ఈయన చాలా గొప్పోడు. ఇప్పటికే పేరు పెట్టారు, మీసాల దేవుడు అని. ఆయన పేరేం పేరట? మీసాల దేవుడు, మీసం లేని దేవుడు. చూసారా? అంటే ఆ తర్వాత కాలాలలో ఈయన స్మగ్లర్ పోలీసుల చేతల చచ్చిపోయాడన్న చరిత్ర ఏమైపోద్ది? సమసిపోసి ఈయనకు గుడి కట్టారంటే ఖచ్చితంగా గొప్పోడై ఉంటాడు, గొప్పోడై ఉంటాడు. చూసారా? ఏమండి, సినిమా హీరోలకు, హీరోయిన్లకు, డైరెక్టర్లకు కూడా ఏం కడుతున్నారండి? గుడులు కడుతున్నారండి. మరి వీళ్ళవి తర్వాత పురావస్తు వాళ్ళు వెతికి తీసింది అనుకోండి, అబ్బా ఈమె ప్రజలకు ఎంత సేవ చేసిందో గుడి కట్టారంటే అంటది. ఎన్ని సినిమాలు తీసిందో అనరు కదా. ఆలోచించండి. సత్యం వైపును మనిషిని వెళ్ళనివ్వకుండా ప్రేమను వర్లారా, ఇదిగో మనుషులు దుర్మార్గపు ఆలోచనలతో పుట్టించిన దేవుళ్ళ వైపుకు సమాజం నడవటానికి ఇదిగో కారణాలు ఇవే ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. మన కూతురుకు వివాహం చేసేటప్పుడు ఏమండి, అబ్బాయి ఎలాంటి వాడు అని ఎంత మానసికమైన ఒత్తిడికి గురవుతాం ప్రియమైన వర్లారా. మంచివాడా కాదా? అలాగే అమ్మాయికి వివాహం చేసేటప్పుడు, అబ్బాయికి వివాహం చేసేటప్పుడు ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవడానికి ఇష్టపడతాం ప్రియమైన వారలారా. ఎందుకంటే మంచివాడు కాకపోతే నా కుమార్తె జీవితం, నా కుమారుడి జీవితం నాశనం అయిపోతుంది అని ప్రియమైన వారలారా. 30 ఏళ్ళ 20 ఏళ్ళ బంధం కొరకు ఇన్ని ఆలోచిస్తుంటాం. మరి దేవుడి గురించి ఏం ఆలోచించాం మనం? నీ కుమార్తెకు ఇవ్వబోయే వరుడు బాగుండాలి. ఆ పెళ్లికి ముందే తాగి మీ ఇంటికి వచ్చే డాన్స్ వేసాడు అనుకోండి, వివాహం జరుగుతుందా? క్యాన్సిల్ అయిపోద్దా? ఆ పెళ్లికి ముందే మన ఇంటికే వచ్చి చక్కగా డాన్స్ వేసి, మామయ్య నువ్వు కూడా రా డాన్స్ వేద్దు అని ఈయనను లాగి, ఎలాగో మనం కూడా వివాహం చేసుకోబోతున్నాం కదా, నువ్వు కూడా రా అని పెళ్లి కుమార్తె లాగితే ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఇలా జరగగానే జీవితంలో నా ఇంటికి నువ్వు రావద్దురా అయిపోయినట్టే. ఇంకా మరి దేవుడి దగ్గర ఇవన్నీ ఏంటి ప్రియమైన వారలారా? దేవుడి దగ్గర ఇవన్నీ ఏంటి ప్రియమైన వారలారా? అంటే కొత్త దేవుళ్ళు ఎలా పుట్టుకొస్తున్నారంటే మనుషుల దుర్మార్గపు ఆలోచనల వలన పుట్టుకొస్తున్నారు ప్రియమైన వారలారా. అహరోన్ అంటున్నాడు, ఈ ప్రజలు దుర్మార్గులన్న మాట నీవు ఎరుగుదు. ఏం చేయాలి మరి? నేను ఏం చేయాలి? దుర్మార్గపు ఆలోచనలో నుంచి పుట్టుకొస్తున్నారు ప్రేమన వర్లారా. ఇంకెలా పుట్టుకొస్తున్నారో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, రాజుల గ్రంథంలో వ్రాయబడిన ఒక చరిత్ర చూడండి. రాజుల గ్రంథంలో వ్రాయబడిన ఒక చరిత్ర ప్రియమన వర్లారా. రాజులు మొదటి గ్రంథంలో రాయబడిన ఒక చరిత్ర ప్రియమైన వారలారా. రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయము ఒక అద్భుతమైన విషయం మనకు రాయబడింది. 27వ వచనము నుంచి ప్రియమైన వారలారా. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచెను. ఏమంటే మరలా ఇశ్రాయేలీల జీవితాలలోనికి కొత్త దేవుళ్ళు వస్తున్నారు ప్రేమన వారలారా. ఈసారి ఎందుకు వస్తున్నారు అని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటిసారి
ప్రజల దుర్మార్గపు ఆలోచన వల్ల తినాలి, తాగాలి, ఇదిగో మన ఇష్టానుసారంగా బతకాలి అంటే, ఇదిగో మన ఇష్టాల కొరకు మనమే ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి అని దుర్మార్గపు ఆలోచనల చేత ఇదిగో దేవుడు వెలిశాడు. ఇప్పుడు యరొబాము ఆలోచిస్తున్నాడు. యరొబాము ఎలా ఆలోచిస్తున్నాడు అంటే, సొలొమోను గారు చనిపోయారు. సొలొమోను గారు చనిపోయిన తర్వాత యరొబాముకు రాజు కావాలి అన్న ఆశ పెరిగింది ప్రియమైన వారలారా. రాజు కావాలి అన్న ఆశ పెరిగింది. తన వైపు త్రిప్పుకున్నాడు కొద్ది మందిని. అప్పుడే ఒకవైపు రెహబాము, ఇంకొక వైపు యరొబాము, ఇశ్రాయేలీలు 2 సామ్రాజ్యాలుగా విడిపోయారు. 2 సామ్రాజ్యాలుగా. అప్పుడు యరొబాము ఏమని ఆలోచిస్తున్నాడు అంటే, ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునకు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తన యజమాని వైపునకు వీళ్ళు తిరిగిపోతారు. యజమానునితో చేతులు కలిపి అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యాలు విడిపోయాయి, ఎవరి పరిపాలన వాళ్ళది. ఇప్పుడు యరొబాము ఎలా ఆలోచిస్తున్నాడు అంటే, మందిరమేమో యెరూషలేములో ఉంది. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి నా దగ్గర ఉంటున్న వాళ్ళు యెరూషలేముకు వెళతారు. వెళ్ళినప్పుడు యూదారాజు వీరి హృదయాన్ని తిప్పి ఇదిగో వీరిని వారి పక్షాన చేసుకొని నన్ను చంపేస్తారేమో. అంటే ఈయనకి ఏది ముఖ్యం ఇప్పుడు? అధికారం. అధికారం అధికారం అంటే నేను రాజుగా ఉండాలి, ఈ ప్రజలు ఎప్పుడు నా పాదాల దగ్గర ఉండాలి అంటే, ఇదిగో దేవుడి కొరకు వీళ్ళు అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు, ఇక్కడే ఒక దేవుణ్ణి నేను ఏర్పాటు చేస్తే. అంటే ఇక్కడ మీరు ఆలోచించగలిగితే అధికార దాహము కొరకు దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. అధికారము కొరకు ప్రేమన వారిలారా. ఎలక్షన్లు రాగానే ఏమండి చాలా మందికి దేవుళ్ళు జ్ఞాపకం వస్తారు ప్రేమన వారిలారా. ఎందుకు అంటే ఆ దేవుడి పేరు చెప్పి ఇదిగో గద్దెనెక్కాలన్న ఆలోచన అందరికీ ప్రేమన వారలారా, అందరికీ. చూసారా, క్రైస్తవ సమాజంలో కూడా పార్టీలు వెలిసాయి, క్రిస్టియన్ పార్టీలు అని. అప్పుడు వస్తారు ప్రేమన వారలారా మనోళ్ళు, ఇదిగో మన ఓట్లన్నీ ఎవరికి పడాలి? మనకే. అసెంబ్లీలో మన గళాన్ని వినిపించాలి, పార్లమెంటులో మన గళాన్ని వినిపించాలి. ఇదిగో మనమంతా క్రైస్తవులం. ఎప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి? ఎలక్షన్లు వచ్చినప్పుడు గుర్తొచ్చింది ప్రేమన వారలారా. మరి సభ పెట్టినప్పుడు మనం అంతా దేవుని పిల్లలమే కదా, వెళ్ళిపోదాం రండి అంటారా? అది మన సభలు కానే కాదు. ఎలక్షన్లు రాగానే మనమంతా ఒకటి, మనమంతా ఒకటి, మనమంతా ఒకటి. చూసారా, ఇక్కడ యరొబాము కూడా అధికారము కొరకు ఒక దేవుణ్ణి పుట్టిస్తున్నాడు. నేను ఇప్పుడు ఒక దేవుణ్ణి పుట్టించి ఇదే మీ దేవుడు అంటే నమ్ముతారని ఆలోచించి ఆల్రెడీ అరణ్యంలో దూడం చేసుకున్నారు గనక ఇప్పుడు మరలా ఆ దూడనే నేను చేసి పెడితే, ఇదిగో నేను కొత్తదేం చేయలేదు, ఆల్రెడీ ఇశ్రాయేలీల మధ్య అరణ్యంలో ఉన్నప్పుడు చేసిందే నేను చేశాను అని వాళ్ళ కందు ముందు పెడతాను, నేను మాత్రం అధికారాన్ని కలిగి ఉంటాను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? మనుషులు అధికారాల కొరకు దేవుళ్ళను సృష్టించారు ప్రియమైన వారలారా. ఇశ్రాయేలీల అమాయకులు కదా, గొర్రెలు కదా. అవును, ఇశ్రాయేలీలు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా చేసుకున్నారట కదా, మనకు తెలుసు కదా. ఎప్పుడైతే యరొబాము చేసి పెట్టాడో ప్రియమైన దేవుని పిల్లలారా, అంతే, ఇక అంతే. వాళ్ళ మధ్యకు
కొత్త దేవుడు వచ్చాడు, జీవము కలిగిన దేవుణ్ణి విడిచి పెట్టారు. మరి ఇక్కడ నిబంధనలు ఏంటండి? దానులో ఒకటి, బెయర్షెబాలో ఒకటి పెట్టాడు కదా. ఇక్కడ నిబంధనలు ఏంటంటే నియమ నిబంధనలు ఏమీ లేవు. అక్కడ దేవుడు లేవీలను యాజకులుగా పెట్టాడు. ఇక్కడ యెరోబాము ఏం చేశాడు తెలుసా? లేవీలను కాని వారిని యాజకులుగా పెట్టాడు. అక్కడ నియమ నిబంధనలు, ఇక్కడ ఏమీ లేదు. మీ ఇష్టం, నా ఇష్టం, అంతే. నా ఇష్టం, మీ ఇష్టం. మీరేం చేస్తారో చేయండి, మీరేం చేస్తారో మీ ఇష్టం. చూసారా ప్రేమన వారలారా? అధికార దాహము కొరకు కొత్త దేవుళ్ళు సమాజంలోనికి పుట్టుకొస్తున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే యెరోబాము బైబిల్ చరిత్రలోనండి దుర్మార్గుడు, పాపాత్ముడు అని రాయబడిందండి యెరోబాము గురించి. రాజుల చరిత్ర మీరు చదువుతున్నప్పుడు ఆ చరిత్ర ముగిసిపోయేంత వరకు యెరోబాము పేరు కనబడుతూనే ఉంటుంది. ఎలా కనబడుతుందో తెలుసా? ఇతడు కూడా దుర్మార్గుడైన ఘోర పాపము చేసిన యెరోబాము లాంటి వాడే, యెరోబాము లాంటి వాడే. నెబాతు కుమారుడైన యెరోబాము లాంటి వాడే, యెరోబాము లాంటి వాడే. చూసాడా ఎంత దుర్మార్గం అండి! సమాజంలోనికి దేవుణ్ణి వెతకడానికి వచ్చిన మనిషి దేవుణ్ణి వెతుకులాటలో లేడు, కొత్త దేవుళ్ళను పుట్టించే పనిలో ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. కొత్త దేవుళ్ళను పుట్టించే పనిలో ఉన్నాడు ప్రేమన వారలారా. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, అపోస్తలుల కార్యములో కూడా రాయబడిన ఒక సంఘటన దయచేసి చూడండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం. లుస్త్రలో బలహీనమైన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండి ఉండివాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఒక మహా అద్భుతం జరిగింది. ఎప్పుడు నడవలేని, పుట్టుకతోనే బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి ప్రియమైన వారలారా, పౌలు గారి చేత దేవుడు మహత్కార్యములను, సూచక్రియలను జరిగిస్తున్న కాలములో లుస్త్ర అనే ప్రాంతములో ఈ మహత్కార్యము జరిగింది. అతడు వెంటనే లేచి నిలబడి గంతులు వేస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ చూశారు. చూసి నిజంగా పౌలు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు, పౌలు గారు మీ దేవుడు గురించి మాకు చెప్పండి అని అడిగారా? అడగలేదు ప్రేమన వారలారా. వెంటనే ఏం చేశారో చూడండి. 11 లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు తీసి అవతల పడేశారండి. ఆ పేర్లు కాదు, మేమే నీకు పెడతాం. వీళ్ళ ఆలోచనలు ఎలా కనెక్ట్ అవుతున్నాయి చూడండి. దేవతలు మనుష్య రూపాన్ని దాల్చుకొని మన మధ్యకు వచ్చారు. వీళ్ళు మనుషులు కానే కాదు. ఎప్పుడు దేవుని వాక్యం చెప్పేటోళ్ళని మనిషిగానే చూడాలి ప్రేమన వారలారా. మనిషి మనిషే అంతే. కానీ మనం అలా చూడం. మనం ఎలా చూస్తాం? మనిషిని దేవుడిగా చూస్తాం. దేవుణ్ణి మాత్రం కనీసం మనిషిగా కూడా లెక్క చేయం ప్రియమైన వారలారా. మనిషిగా కూడా లెక్క చేయం కదా. క్రైస్తవ సమాజంలో కూడా ఇమేజ్లట. ఎవరికి? ప్రసంగికులకి ఇమేజ్లా.
దేవుని కొరకు నలగగొట్టబడటానికి ఇష్టపడే వారికి సమాజం ఏం చేసిందంటే ఇమేజ్ని సృష్టించింది. ప్రేమను వర్లారా, సినిమా హీరోలకు ఉండవలసిన ఇమేజ్ ఎవరికి వచ్చేసింది? ఇప్పుడు సేవకులకు వచ్చేసిందండి. ఇప్పుడు విశ్వాసులుగా ఉండట్లేదు. విశ్వాసులు ఎలా రూపాంతరం చెందారు? అభిమానులు. సేవకులు హీరోలు అయ్యారు, విశ్వాసులు అభిమానులు అయ్యారు. చప్పట్లు, ఈలలు, గోలలు ఇవన్నీ ఎక్కడ ఉండాలి? సినిమా థియేటర్లో ఉండాలి. ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయి? సంఘంలో. ప్రేమను వర్లారా, సంఘంలో. ప్రేమను వర్లారా, ఎవడైనా నోట్లో వేలు పెట్టి ఈల వెయ్యగానే పక్కన సరైనోడుండి చెంప వాయించాడు అనుకోండి, ఇంకోసారి వేయిస్తాడా? ఆలోచించండి. ఇది ఈ కల్చర్ నేర్పించేశారు ప్రేమను వర్లారా. పోనీ బ్రదర్ సునీల్ కుమార్ గారు వస్తారు అంటారా? అనరు. ఇంకో పేరు పెట్టింది వాళ్ళకి నిద్ర పట్టదు కదా. వెనకాల ముందు ఈ తోకలండి భలే ఉంటాయండి కదా. దైవదాసులు అంటే ఏం బాగుంది, దాసుడు బాగుంది. ఇంకోటి తగిలితే అబ్బా. ఇక మన పేరును మరిచిపోయి అవే గుర్తుపెట్టుకుంటాం ప్రేమను వర్లారా మనం. అంటే దాసులము అన్న సంగతి మర్చిపోతాం ప్రేమను వర్లారా. దాసుడికి దాసుడు అని జ్ఞాపకం చేస్తుండాలి. దాసుడు అన్న సంగతి మర్చిపోతే ఎలా? వద్దు ప్రేమను వర్లారా. దేవుణ్ణి దేవుడిగా చూడాలి, మనిషిని మనిషిగానే చూడాలి ప్రేమను వర్లారా. మనిషిని అభిమానించు, తప్పులేదు, కానీ దేవుణ్ణి ప్రేమించు. ఇక మనిషి లేకపోతే మాకు జీవితం లేదు, ఈయనే మొత్తం, అవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ వేస్ట్ మాటలు. అది ఎవరైనా సరే, అది ఎవరైనా సరే, అది ఎవరైనా సరే, అది ఎవరైనా సరే. ఆలోచించండి. ఇక అద్భుతం జరగగానే వాళ్ళ ఆలోచనలు, వీళ్ళు నమ్మిన దేవుడు గొప్పవాడు అనట్లేదు, వీళ్ళే దేవతలు, అంతే, వీళ్ళే దేవతలు. ఒరే రండిరా, ఈయనకు ద్యుపతి, ఈయనకు హెర్మే పెట్టేశారు, పేర్లు మార్చేశారు. ద్యుపతి గారు అని బర్నబాకు, హెర్మే గారు. హెర్మేని ఎందుకు పెట్టారట పౌలు గారికి? ముఖ్య ప్రసంగి అయినందున. ఈయనకు మామూలు పేరు పెట్టద్దరా, మంచిది పెట్టాలరా, హెర్మే. వీళ్ళే డిసైడ్ చేశారు, వీళ్ళే డిసైడ్ చేశారు. డిసైడ్ చేసి అంతటితో ఆగలేదు. ఎంత హంగామా జరుగుతుంది చూడండి. పట్టణముకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను, పూలదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. ఇప్పుడు మన దేవతలకు మనం ఏం చేయాలి? బలి అర్పించాలి. వెయ్యండి రా దండలు, తీసుకురండి రా దూడలు, వేసేయండి రా. వాళ్ళ హంగామా చూస్తుంటే పౌలు గారు, బర్నబా గారు బిత్తరపోయారండి. అసలు మేమేం చెప్తున్నాం, వీళ్ళకి ఏం అర్థమైంది? మేమేం చెప్తున్నాం, వీళ్ళకి ఏం అర్థమైంది? ఎవరిని ఆపేటట్టుగా లేదు. అది కాదు బ్రదర్ అంటే వాళ్ళ మాటలు ఏమి వినకంటారా, కానీ అంటారా అంటున్నారు. అది కాదయ్యా, ఒక్క నిమిషం దండేసారా, ఇంకేంది అంటున్నారు. పౌలు గారు, బర్నబా గారు ఇలా చూసుకున్నారండి. అసలు ఏంటి, మనం ఏం చెప్తున్నాం, వీళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఆ హడావుడేంటి అసలు, ఆ హడావుడి. ఏమంటే ప్రజల అమాయకులు. ఏదో 4 మాటలు దేవుడు చెప్పగానే మనల్నే దేవుళ్ళ చూస్తారు, కానీ వాళ్ళకు దేవుణ్ణి చూపించవలసిన బాధ్యత మనదే ప్రేమను వర్లారా. దేవుని తరపున నిలబడింది అందరికీ నన్ను కనపరుచుకోవడానికి కాదు ప్రేమను వర్లారా, కనమరుగై ఉన్న ఆయన వైపు మీ హృదయాలను తిప్పడానికి ప్రేమను వర్లారా. ఏమండి, నా వైపు కాదు తిరగాల్సింది, దేవుని వైపు తిరగాలి అని ఒక సేవకుడే చెప్పాలి ప్రేమను వర్లారా.
మన తాపత్రయం ఏంటంటే, ఇదిగో వీళ్ళందరూ నా వాళ్ళు కాదు, వీళ్ళందరూ దేవుని వాళ్ళు, వీళ్ళందరూ దేవుని వాళ్ళు. ప్రజల హృదయాలను దేవుని వైపు తిప్పే వాళ్ళు కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని వైపు తిరగాలి. పౌలు గారికి బర్నబా గారికి కలిగిన వేదన అంతా ఇంత కాదు. ఏం చేద్దాం చెబితే వినట్లేదు అని ఏం చేశారో చూడండి. 14వ వచనం, అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి జొరబడి, మాట్లాడితే వినటం లేదు, ఇక మాట్లాడితే పని జరగటం లేదని ఒకరినొకరు చూశారు. రెడీ 1 2 3 అనుకున్నారు. ఏం చేశారు? షర్టు పైకెత్తారు, కురికారు, పర్ర అని చెప్పేశారు. అంతేనండి. వెంటనే అందరు సైలెంట్ అయిపోయారు. ఎందుకు అంటే, ఇలా బట్టలు చింపుకుంటున్నారు అంటే పిచ్చి వాళ్ళు, వెర్రి వాళ్ళన్న సంగతి వాళ్ళకు బాగా తెలుసు. ఇప్పుడు వీళ్ళు మొత్తం బట్టలు చింపుకుంటున్నారు. మరి ఏదో తేడా వచ్చింది, దండలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి రా, ఏదో తేడా వచ్చింది, ఆగండి రా. నిజంగా ఒక సేవకుడికి ఎంత తగ్గింపు ఉండాలి అంటే, నన్ను పిచ్చివాడు అనుకున్నా పర్వాలేదు, దేవుణ్ణి గొప్పవాడు అనుకుంటే చాలు. సమాజంలో మనల్ని పిచ్చోళ్ళు అనుకున్నా పర్వాలేదు ప్రియమైన వారలారా, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు అని వాళ్ళ హృదయాలలో ఉంటే చాలు ప్రియమైన వారలారా. అందుకే ఎప్పుడు మనల్ని ఎవరు ఏమనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి రియాక్ట్ అవ్వకూడదు. ఏం కాదులే, పోనీలే, నా గురించి అలా అనుకున్నారా, వదిలేసేయండి, నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మాత్రం గొప్ప వాళ్ళు అనుకోవాలి ప్రియమైన వారలారా. పౌలు బర్నబాలకున్న ఆలోచన ఏంటంటే, తమను తాము తగ్గించుకోవటంలో ఇంతకంటే తక్కువ స్థాయి ఉండదేమో ప్రియమైన వారలారా. అప్పుడే ఒక మహాద్భుతం చేసి ఒక దేవుడులా చూస్తున్నప్పుడు, ఇదిగో వాళ్ళ ఆలోచన మార్చేయాలి, మేం పిచ్చి వాళ్ళుగా కనబడితేనే కానీ దేవుడు కనబడడు అని ఆలోచించి ప్రియమైన వారలారా, మనల్ని పిచ్చోళ్ళు అనుకున్నా పర్వాలేదు అనుకుని ప్రియమైన వారలారా, బట్టలు చింపుకొని సమూహములోనికి చొరబడ్డారు ప్రియమైన వారలారా. అప్పుడు చెప్తున్నాడు, అయ్యలారా అంటే వింటున్నారు ప్రేమన వారలారా. మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీలాంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపుకు మీరు తిరగవలనని, మీరు ఆయన వైపు తిరగాలి. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? మేమేదో కాళ్ళనిచ్చాము, అతనికి నడవగలిగే శక్తినిచ్చాము అనుకుంటున్నారు. ఆయన మీకు అర్థం కావట్లేదు. ఇదిగో ఆ ఆకాశాన్ని కలిగించింది, ఈ భూమిని కలిగించింది, ఈ సముద్రాన్ని కలిగించింది, ఈ జీవరాశులను కలిగించింది ఆయన వల్లే మేము చేయగలిగాం. కానీ మాదేముంది, అసలు మాదేముంది? మేము కూడా మీలాంటి స్వభావము గల మనుషులమే. వెంటనే ఆయన వైపు తిరగడం ప్రారంభించారు ప్రియమైన వారలారా. ఒకవేళ పౌలు బర్నబాలు ఉధృతంగా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఏం మాట్లాడద్దు, మనం తర్వాత మాట్లాడదాం అనుకుంటే ప్రియమైన వారలారా, తర్వాత కాలాలలో ఏం జరిగేది? మీసాల దేవుడు వెలిసినట్లుగా హెర్మే దేవుడు, ఇంకా ద్యుపతి దేవుడు. చూసారా ప్రియమైన వారలారా? ఇదిగో వీళ్ళే ఇక మనుషులే అంతే, ఇంకా మనుషులే ప్రియమైన వారలారా. చూసారా, సమాజంలో ఏ వస్తువుకైనా ఏదొక వెల ఉంటుంది ప్రియమైన వారలారా, చిన్నదో పెద్దదో. కానీ దేవుడు పుట్టడానికి అసలు వెల లేదు ప్రియమైన వారలారా. ఎవరిష్టం వారిదే అన్నట్లుగా మారిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. పౌలు బర్నబాలు ఎంత కష్టపడ్డారు. మా వైపు కాదు,
దేవా, నీ సేవ చేస్తున్నందుకు మమ్మల్ని నువ్వు ఈ విధంగా కనపరుస్తున్నావా, ఇది నీ కృప అనుకొని కుర్చీల మీద కూర్చున్నారనుకోండి, పరిస్థితి ఏంటి? ఎప్పుడు ప్రేమన వారలారా, సేవకుడు సన్మానింపబడటం కంటే దేవుడు సన్మానింపబడటం అనేది మంచిది. చాలా మంది అనుకుంటుంటారు వాక్యం విన్న తర్వాత ఏమంటే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఈ విషయంలో మారుతున్నాను అని చెబితే అంతకంటే ఆనందం సేవకుడికి ఉండదు ప్రేమన వారా. అది నిజంగా సేవకుణ్ణి సన్మానించే విధానం ప్రేమన వారలారా, సన్మానించే విధానం. మరి మన ఆధ్యాత్మిక సదస్సుకు ముందు పలాస మీటింగ్కి వెళ్ళానని చెప్పాను కదా. ఆ రోజు ఇక్కడ జరిగిన సెమినార్ల గురించి సహోదరులు ఒక మంచి మాట చెప్పారు, చాలా ఆనందాన్ని కలిగించింది. లాస్ట్ ఇయర్ మేము ముంబై సెమినార్కి వెళ్ళాం. ఆ సెమినార్లో దేవుడు మాతో మాట్లాడాడు. ఆ మాటల ప్రభావం ఇదిగో మేము వచ్చిన తర్వాత కూడా ఆ మాటల ప్రభావంలో నుంచి మేము బయటికి రాలేకపోయాం. ఇదిగో ఈ కార్యక్రమం చేయటానికి కూడా మాకు ఆ మాటలు పునాది అని చెప్పారు. అంతకంటే ఒక సేవకుడికి సంతోషం ఏమైనా ఉంటుందా? వాక్యము నీ జీవితంలోనికి రావాలి. సేవకుడి ఒంటి మీదికి వచ్చి వెళ్ళిపోయే శాల్వాలో ఏం ఆనందం ఉంది ప్రేమన వారలారా? ఉందా? శాల్వ ఏమన్నా మొత్తం ఫెవికల్ వేసి అతికిచ్చి 2 రోజులు పెడతారా? ఎంతసేపు కప్పుతారు? ఎంతలో తీసేస్తాను చెప్పండి మీరే. అందులో ఏమీ లేదు. నిజంగా చివరి రోజు ఈ 5 రోజులు దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను నేను మార్చుకుంటున్నాను అని కదిలిన హృదయంతో ఒక్కరు చెప్పిన మాటే దేవుడికి, సేవకుడికి చాలా ఆనందం ప్రేమన వారలారా, చాలా ఆనందం. అంటే చివరి రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏవి లేవు కదా. ఉండొద్దు ప్రేమన వారలారా, అస్సలు ఉండొద్దు ప్రేమన వారలారా, వద్దు. మనం ఒకటి వింటూ ఇంకొకటి చేసే వాళ్ళుగా ఉండకూడదు ప్రేమన వారలారా. అది అస్సలు మంచిది కాదు ప్రేమన వారలారా, అస్సలు మంచిది కాదు. పౌలు గారు చూడండి ఎంత నన్ను పిచ్చోడనుకున్నా పర్వాలేదు, దేవుడు మాత్రం గొప్పవాడని వారి హృదయాలలో నిలబెట్టాలి అని ఎంత తగ్గించుకున్నారు అంటే ప్రేమన వారలారా, ఏదో వస్తువులతో పోలికలతో కాదు ప్రేమన వారలారా, పిచ్చి వాళ్ళుగా వాళ్ళ ముందు ప్రవర్తించారు అంటే నిజంగా దేవుని వైపు తిరగటానికి, సేవకుడు ప్రజలను తిప్పటానికి ఇదిగో కష్టపడాలి. దేవుని వైపు తిప్పడానికి కష్టపడాలి ప్రేమన వారలారా. ప్రజల అమాయకులు మన వైపు చూస్తారు, మన వైపు చూడనివ్వకూడదు ప్రేమన వారలారా. అది మంచిది కాదు, మనకి మంచిది కాదు, వాళ్ళ ఆత్మీయ జీవితాలకు కూడా మంచిది కాదు. దేవుని వైపు తిరగాలి. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నారు. 14వ అధ్యాయము 18వ వచనం. వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. చాలా కష్టపడ్డారండి, కానీ ఇదిగో వాళ్ళను మాత్రం బలి అర్పింపనివ్వలేదు ప్రేమన వారలారా, బలి అర్పింపనివ్వలేదు. చూసారా, దేవుని వైపు తిరగాలి. పాత నిబంధన గ్రంథంలో జరిగినవి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ మరలా అలా జరగనివ్వకూడదు. అమాయకత్వంతో దేవుళ్ళను పుట్టిస్తారు. ఏదైనా జరగగానే ఇక ఎందుకు జరిగింది, ఎవరు చేశారని ఆలోచించరు. కళ్ళ ముందున్న మనిషినే దేవుడు 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 అంటారు ప్రేమన దేవుని పిల్లలారా. అంటే దేవుడు అన్న పదం ఎంత చీప్ అయిపోయిందంటే సమాజంలో, ఏమండి, విలువ కలిగిన పదం
విలువలేనిదిగా మారిపోయింది ప్రేమను వర్లారా. ఓ సంవత్సరం ఆగామనుకోండి, ఎలక్షన్లు వస్తారు. ఎలక్షన్ రాగానే మనల్ని ఏమంటారు తెలుసా? మనకు ఓ పేరు పెట్టేశారు, ఓటరు. మనం అందరం దేవుళ్ళ ఓట ప్రేమను వర్లారా. ఇదిగో, ఓటరు దేవుళ్లకు మా నమస్సుమాంజలు. మనం అందరం దేవుళ్ళ ఓట ప్రేమను వర్లారా. హోటల్కి వెళితే కస్టమర్ దేవుళ్లకు అంటే వచ్చి ఇడ్లీ తినేటోడు ఎవడట? అబ్బా, మరి ఇన్ని చేసిన ఆయన దేవుడు కదట. ఇడ్లీ చేసేటోడు కాదు, తినేటోడు దేవుడట. కస్టమర్ దేవుళ్ళు కదా. అడుక్కునేవాడికి అయ్యానగానే పోనీలే అని 50 ఇచ్చామనుకోండి, వాడేమంటాడు? బా దేవుడయ్యా మీరు, 50 ఇస్తేనే దేవుడు, మరి ఇన్ని ఇచ్చిన దేవుడు ఏం కావాలి? చూసారా? ఆ పదాలు విని బా మురిసిపోతుంటాం ప్రేమను వారలారా. ఆ పదాలకు మురిసిపోవటం కాదు, వెంటనే 50 గుంజుకొని ఇంకొకసారి అంటేనే ఇస్తాననాలి. నేను దేవుణ్ణా? నా దేవుడు నీకు ఇయ్యమంటే ఇస్తున్నాను తప్ప నేను దేవుణ్ణి కాదు. నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, నన్ను నీకు ఏమన్నాడు? ఆయన వైపు చూడు. అప్పుడు నేను నమ్మిన దేవుడు ఎవరయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఎందుకంటే నా దేవుడు నేను నమ్మిన పరిశుద్ధ గ్రంథంలో పేదవాళ్ళకి సహాయం చేయొద్దు అన్నాడు అనుకోండి, ఇచ్చేది లేనే లేదు. ఆయన ఇవ్వమన్నాడు గనక నేను ఇస్తున్నాను. అప్పుడు మీరు నమ్మిన దేవుడు ఎవరయ్యా? ప్రేమ కలిగిన వాడు ఆయన. ఆయన ప్రేమ కలిగిన వాడు, జీవము కలిగిన యెహోవా. ఇదిగో ఆయన ప్రతిరూపమే యేసు క్రీస్తు. నేను నమ్మింది యేసు క్రీస్తును. ఆయన నా కొరకు ప్రాణమిచ్చాడు. ఎప్పుడు నువ్వు నమ్మిన దేవుణ్ణి చూపిస్తుండాలి, నువ్వు నమ్మిన దేవుణ్ణి చూపించాలి. ఇదిగో పాత నిబంధన గ్రంథంలో జరిగినవి మరలా జరగకూడదని జీవము కలిగిన దేవుని వైపుకు చూపించాడు. బలి అర్పింపకుండా చాలా ప్రయాసపడ్డారు పౌలు గారు. మరలా కొత్త దేవుళ్ళను సమాజంలోనికి తీసుకొని రాలేదు ప్రేమను వర్లారా. ఇంకా చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఏమండి, దేవుణ్ణి అందరూ తెలుసుకొని నమ్మట్లేదు. ఈ దేవుడెవరో మాకు తెలియదు అనుకుంటున్నారు. ఇదిగో ఈ దేవుణ్ణి మేము నమ్ముతున్నాము అంటున్నారు ప్రేమను వారు. ఎంత విచిత్రం చూసారా? నీ పేరేంట్రా అంటే మల్లడుగు అన్నాడట. అది కాదరా, నీ పేరంటే మల్లడుగు. వారి పేరే మల్లడుగట, అంతే ఇంకా కదా. ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, ఇదిగో మన దేవుని పేరేంటి మనకు తెలియదు, అంతే. ఎక్కడికి వెళ్తున్నారా? మనకు తెలియని దేవుని దగ్గరికి వెళ్తున్నాను. ఈ బలి ఎవరికరా? మనకు తెలియని దేవునికి బలి. తెలియదు అనుకుంటున్నారు, మరి తెలుసుకోవాలన్న ఆలోచన ఎందుకు రాలేదు అంటే, దేవుడి దగ్గర మనిషి తన వివేకాన్ని అస్సలు ఉపయోగించడు. చూసారా? పౌలు గారికి చాలా బాధ కలిగిందండి. అందుకే సమాజంలోనికి వెళ్ళి, ఇప్పుడు మీరు దేవుని నమ్ముతున్నారుగా, ఆయన గురించి మాకు చెప్పండి అంటే తెలియదు ప్రేమను వర్లారా, తెలియదు. ఏమోనండి, తరతరాలు మా తాత నమ్మాడు, నేను నమ్మాను, మరలా నేను నమ్ముతున్నాను. అయినా నమ్మకానికి తెలుసుకోవలసిన అవసరం ఏముంది అంటాడు మళ్ళా. చూసారా ఎంత విడ్డూరంగా ఉందో, ఎంత విడ్డూరంగా ఉందో. పౌలు గారు చాలా ఆవేదన చెందాడు.
చివరికి దేవుణ్ణి నమ్ముకోవడానికి అసలు దేవుడి గురించి మాకు తెలియకపోయినా నమ్ముతున్నారు అంటే ఏంటి ప్రియమైన వారలారా? అజ్ఞానం ఆకాశమంతా ఎత్తుంది, వివేకం కనీసం విత్తనమంతైనా లేదు ప్రియమైన వారలారా. విత్తనం చిన్నది, అంత వివేకం కూడా మనిషికి దేవుడి దగ్గర లేదు ప్రియమైన వారలారా. మరలా పౌలు గారు ప్రయాసపడుతున్నారు. ఇదిగో మీరు ఆయనను వెతకాలని ఆయన చూస్తున్నారు, మీరేమో తెలియదు అని ఏమైపోయారు? కామైపోయారు. తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములు వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడు. ఆయన చాలా గొప్పవాడు అని మరలా ప్రకటిస్తున్నాడు. చూడండి 24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. జగత్తును అందలి సమస్తమును ఇదిగో కలిగించిన ఆయనను చూడండి, కలిగించిన ఆయనను చూడండి. నిజంగా మీకు తెలియదా? ఇదిగో నేను తెలియజేస్తున్నానని ఎంత గొప్పగా మాట్లాడాడో దేవుడి గురించి. జగత్తును అందలి సమస్తమును కలిగించిన ఆయనను చూడండి. ఇదిగో మనల్నందరినీ ఒకే జాతి నుండి, మనల్నందరినీ ఒకే ఆదాము నుంచి, ఒక మనుషుని నుంచి ఈ భూమి మీదికి మనల్ని తీసుకొని వచ్చాడు అంటున్నాడు. 26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకడి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచారు. దేవుణ్ణి వెతకాలే తప్ప కళ్ళ ముందున్న దానిని దేవునిగా స్థిరపరుచుకోవడానికి వీలు లేదు. దేవుణ్ణి వెతకాలి. ఇశ్రాయేలీలు ఇదిగో కళ్ళ ముందున్న దూడను పెట్టుకున్నారు. దుర్మార్గపు ఆలోచన, అధికార దాహం, ప్రజల అమాయకత్వం. ఎవరైనా గొప్ప చేయగానిగా దేవుడు దేవుడు అనటం అంతే అమాయకత్వం. ప్రజల అమాయకత్వంలోని నుంచి ఇన్ని దేవుళ్ళు పుట్టారు. అధికార దాహములో నుంచి ఇన్ని దేవుళ్ళు పుట్టారు. అంతేకాదు, ఇదిగో పాపము చేయటానికి అవకాశం ఉండటానికి దేవుళ్ళను పుట్టించుకున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత విడ్డూరమో చూడండి ప్రేమన వారలారా. మహనీయుడైన యేసు క్రీస్తు వచ్చి ఇదిగో ఆయన వైపు తిరగండి అని మరలా ఆయనతో సమాధానపరుస్తున్నాడు. మరలా ఆయనను ఉనికిని మనకు బయలుపరిచాడు. పౌలు గారు యేసుక్రీస్తును మనకు చూపిస్తున్నాడు. ఎందుకంటే నిజంగా యేసుక్రీస్తును బయలుపరిచింది, తండ్రిని బయలుపరిచింది యేసుక్రీస్తు. ప్రేమన వారలారా, చివరి మాటగా చూడండి యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎలా బయలుపరిచాడంటే ఆయన ద్వారా బయలుపరిచాడు. యేసుక్రీస్తును చూస్తున్నప్పుడు దైవత్వం అంతా ఆయనలో ఉంది ప్రేమన వారలారా. దైవత్వం అంతా ఆయనలో ఉంది ప్రేమన వారలారా. అందుకే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి యేసు వైపు మనము చూడాలి. యేసు వైపు చూస్తున్నామంటే ఇదిగో దైవత్వం వైపుకు మనం పరుగులు తీస్తున్నామని దాని అర్థం ప్రేమన దేవుని పిల్లలారా. సువార్త పనిలో మనం బయటికి వెళుతున్నప్పుడు అప్పుడప్పుడు ఈ ప్రశ్నలు ఎదురవుతాయి. మరి మిగతా దేవుళ్ళందరూ ఎలా వచ్చారు అన్నప్పుడు అలాని వాళ్ళ జీవితాలలోనికి వెళ్ళి ఎవరిని గురించి మనం మాట్లాడద్దు. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఇవి చెబుతుంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఓహో, సమాజంలోనికి దేవుళ్ళు ఇలానే పుట్టుకొచ్చారు అని అర్థం అవుతుంటది ప్రేమన వారలారా. అందుకే ఇత్తడి సర్పమును చేయమన్నాడు దేవుడు మోషేతో. తర్వాత కాలాలలో ఏం చేశారట? ఆ సర్పపు బొమ్మని నెహుష్టాను పేరు పెట్టి దాన్నే ఆరాధించారట. అంటే దేవుని కొరకు ఉపయోగించే వస్తువులను కూడా ఆ తర్వాత కాలాలలో దేవత్వం వాటికే ఉంది అనే భయంకరమైన స్థితి కూడా ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నది ప్రేమన వారలారా. కాబట్టి నెంబర్ 1, దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారంటే
దుర్మార్గపు ఆలోచనల వల్ల దేవుళ్ళు పుట్టుకొచ్చారు. నెంబర్ 2, అధికార దాహముతో దేవుళ్ళు పుట్టుకొచ్చారు. నెంబర్ 3, అమాయకత్వం. ఏదైనా మంచి మాట చెప్పగానే ఈయనే దేవుడు. ప్రజల అమాయకత్వంతో దేవుళ్ళు పుట్టుకొచ్చారు. దేవుని కొరకు వాడిన వస్తువులను, ఇదిగో ఇది దేవుని వస్తువు గనక ఇందులోనే దేవత్వం ఉంది అని ఆరాధించే స్థితి వచ్చింది. కానీ అలాంటి స్థితిలో నుంచి ప్రజలను మేల్కొలిపి జీవము కలిగిన దేవుని వైపు త్రిప్పే బాధ్యత మనందరిది ప్రియమైన వారలారా. కాబట్టి ప్రకృతిలో ఉన్న దానిని, వాడుకునే వస్తువులలో దేవుణ్ణి చూడద్దు ప్రియమైన వారలారా. దేవత్వం యేసు క్రీస్తులో ఉంది ప్రియమైన వారలారా. కాబట్టి ఆయన వైపు చూడాలి. ఆయనను, సజీవుడైన ఆయనను మనం రక్షకుడిగా స్వీకరించి ఆయన కొరకు మనం బ్రతకాలి. ఆయన కొరకు మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఏమండి, మరి దేవుణ్ణి చూపించాలి, యేసుక్రీస్తును చూపించాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు కనపడతాడు. మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు కనబడడు ప్రేమన వారిలా. దేవుడు కనబడాలంటే సేవకులుగా, దేవుని పిల్లలుగా నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు కనపడతాడు. లేదు, దేవుడు కనబడట్లేదంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం, ప్రజలకు మనమే కనబడతాం. ఏమండి, అది మంచిది కాదు ప్రేమన వాళ్ళ, ప్రజలకు మంచిది కాదు, మన ఆత్మీయ జీవితానికి కూడా అసలు అది మంచిది కానే కాదు. దేవుణ్ణి కనబడనివ్వాలి. దేవుని దగ్గర, పాదాల దగ్గర మనం ఉండటానికి ఇష్టపడాలి ప్రేమన వారలారా. కాబట్టి భూమి ఆకాశములు సృజించిన దేవుడు ఉండగా మిగిలిన దేవుళ్ళందరూ ఇలాంటి పరిస్థితుల వల్ల సమాజంలోనికి వచ్చారు. ఇవన్నీ ప్రజలకు చక్కగా నేర్పించి సున్నితంగా జీవము కలిగిన దేవుని వైపుకు వారిని తిప్పే బాధ్యత మనందరికీ ఉంది అని మరి ప్రభు నామాన్ని బట్టి స్తుతిస్తూ, నిజంగా ఆయనను కొనియాడుతూ ఈ 3వ తరగతిని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యపు ప్రవాహములోనికి నాయన మమ్మల్ని తీసుకుని వచ్చారు తండ్రి. నిరంతరాయంగా నాయన ముందుకు తీసుకుని వెళ్ళండి. పారుతున్న నదులు అనేక ప్రాంతాలకు ఎలా మేలు కలిగిస్తున్నాయో నాయన, ఈ ప్రవచనాలు కూడా ప్రవాహం వలె నీ పిల్లల జీవితాలకు మేలు కలిగించిన ఆయన అన్ని విషయాలలో నీ కుమారుడైన యేసుక్రీస్తు వలె ఎదుగుటకు నాయన ముందుకు తీసుకుని వెళ్ళండి తండ్రి. నీ పిల్లలుగా మేమందరం ఇక్కడ చేరి ఉండగా నాయన నీ కృపా సమృద్ధిని కుమ్మరిస్తూ ఈ 5 దినములు నాయన నీ ఆత్మ సహాయముతో నాయన మమ్మల్ని నింపండి తండ్రి. వంట చేస్తున్న వారికి, వడ్డిస్తున్న వారికి, వాలంటీర్కు, సండే స్కూల్ పరిచర్యకు, తరగతులకు తండ్రి, పవర్ విషయంలో, వాతావరణ విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, అన్నింటి విషయంలో నాయన నీ సహాయాన్ని కోరుతున్నాం తండ్రి. ఇక్కడ ఉన్నంత కాలము నాయన తండ్రి, నీ దివ్యవాక్కులను నాయన మా హృదయములో లిఖించుకొని నీ కొరకు పరితపించేవారుగా నాయన అనేకులను రక్షించడానికి, అనేకులు నీ వైపు త్రిప్పడానికి నాయన నీ దాసుల వలె నాయన మమ్మల్ని ఉజ్జీవింపచేసి నాయన తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇంకా అనేకులు రానై ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి, బలపరచండి తండ్రి. ఇదిగో నాయన చక్కగా నాయన నిన్ను హత్తుకొనగలిగే భాగ్యాన్ని, ఆ అనుభవాలను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.